హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియోలో మనం పటాయాలోని వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ స్పాట్లో ఒకటైన నాంగ్నుచ్ బొటానికల్ గార్డెన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ గార్డెన్ లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్గా గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ కూడా సాధించింది. ఈ వీడియోలో మనం ఈ గార్డెన్ యొక్క టైమింగ్స్, ఇక్కడికి ఎలా రావాలి అండ్ టికెట్ ప్రైస్ వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే బైక్ రెంట్ తీసుకున్నామని లాస్ట్ వీడియోలో చెప్పాం కదా. సో మేమైతే ఈ ప్లేస్కి బైక్లో అయితే రీచ్ అయ్యాము. బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో పార్కింగ్ చేసి ఇంకా మేము గార్డెన్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో మనం ఈ ప్లేస్ అనేది పటాయా నుంచి ఒక 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడికి మనం బస్ ద్వారా రావచ్చు, లేదా ఇలాంటి గ్రాబ్ అండ్ బోల్ట్ అనే 2 ట్యాక్సీ ఆప్షన్స్ ఉంటాయి. సో అలా కూడా రీచ్ అవ్వచ్చు, లేదా అలాగా బైక్ రెంట్ తీసుకొని కూడా ఈ ప్లేస్ని అయితే మనం విజిట్ చేయొచ్చు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ టికెట్ కౌంటర్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి మనకు. ఎంట్రన్స్లోనే ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో టికెట్ పర్చేస్ చేయొచ్చు, లేదా ఇక్కడ టూర్ ఏజెంట్స్ అని కూడా ఉంటారు, వాళ్ళ ద్వారా కూడా మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్ బుకింగ్స్ కూడా ఉంటాయన్నమాట. మేమైతే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చాం. ఇక్కడ చాలామంది ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నారు, ఎందుకంటే ఇక్కడ ఆఫ్లైన్లో కంపేర్ చేస్తే మనకు ఆన్లైన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి టికెట్స్ అయితే వస్తున్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ వీళ్ళకు ఇస్తే వీళ్ళు మనకు ఫిజికల్ టికెట్స్ అయితే ఇస్తారనమాట. సో ఈ ఫిజికల్ టికెట్స్ అనేవి ఇలా ఉంటాయి చూడ్డానికి. ఇందులో మనకి 2 బార్ కోడ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. సో వాటిని ఒకటి వచ్చేసి ఎంట్రన్స్ టికెట్, ఇంకొకటి వచ్చేసి సైట్ సీయింగ్ బస్ అనమాట. ఇక్కడ ఈ గార్డెన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. మనం నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేయాలంటే 1 డే అయితే మనకు సరిపోదు. సో ఈ గార్డెన్ మొత్తం మనం చూపించడానికి ఇక్కడ సైట్ సీయింగ్ బస్సెస్ అని ఉంటాయి. సో వాటికి కూడా మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. టికెట్తో కలిపి సైట్ సీయింగ్ బస్ బుక్ చేసుకోవడం వల్ల మాకు చాలా తక్కువ ప్రైస్కి టికెట్ అయితే పడిందనమాట. ఎంట్రన్స్లోనే మనకి ఇలా ఎలిఫెంట్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ చేయొచ్చు మనము. టికెట్స్ కూడా ఇక్కడే అమ్ముతున్నారు ఎలిఫెంట్ రైడ్కి. మేమైతే ఎలాంటి రైడ్ అయితే చేయలేదు. ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి చూడండి, సైట్ సీయింగ్ బస్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఆ యారో మార్క్ బట్టి వెళ్ళిపోవడమే. మీరు ఒకవేళ సైట్ సీయింగ్ బస్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇవే అన్నమాట బస్సెస్. డ్రైవర్ దగ్గరే ఫస్ట్ సీట్లో సెటిల్ అయిపోయాం. ఇలా కూడా చూపించచ్చు కాబట్టి మనం ఈ నాంగ్నుచ్ గార్డెన్ అనేది చాలా పెద్ద గార్డెన్, ఒక 500 ఎకర్స్లో ఉంటుంది. ఇక్కడ చాలా థీమ్డ్ గార్డెన్స్ అయితే ఉంటాయి. లైక్ వాటర్ ఫాల్ గార్డెన్ అని, జురాసిక్ గార్డెన్, జురాసిక్ పార్క్, డైనోసర్ పార్క్, ఇలా డిఫరెంట్ థీమ్స్తో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మెయిన్లీ ఈ జురాసిక్ పార్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ గార్డెన్లో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ నుంచి చూస్తే ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మొక్కల్ని రెస్క్యూ చేసి పెడతారనమాట. అంటే త్వరలో అంతరించిపోయే మొక్కల్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చాలా పెద్ద బొటానికల్ గార్డెనే ఉంది. మీరు ఒకవేళ ప్లాంట్ లవర్స్ అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. దిగి మనం ఒక్కొక్కటి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. కానీ మేము ఇంకా సైట్ సీయింగ్ బస్ తీసుకున్నాం కాబట్టి ఈ బస్లోనే అలా చూస్తూ వెళ్ళిపోయాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇక్కడ అన్నీ ఏవేమి ఉన్నాయి అని చూడాలనుకుంటే కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. 1 డే మొత్తం ఎంతైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా ఇది కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కొన్ని.
సో ఇవంతా మేము సైట్ సీయింగ్ బస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఫుడ్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది, కానీ మన ఇండియన్ ఫుడ్ కాకుండా లోకల్ ఫుడ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. ఇంకా మనకైతే ఇలాంటి జ్యూసెస్తో సరిపెట్టుకోవాలన్నమాట, మనం వాళ్ళ ఫుడ్ అంత తినలేం కదా. సో మనకు మన ఇండియన్ వాళ్ళకి సపరేట్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ లోపల. మీరు మార్నింగ్ ఇది ప్లాన్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ ఇక్కడ లంచ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పర్ పర్సన్ ఒక 350 బాట్ 300 బాట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మన ఇండియన్ రూపీస్లో ఒక 700 రూపీస్ అలాగా. అన్లిమిటెడ్గా ఎంతైనా తినొచ్చు అనమాట ఫుడ్. ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందనే విన్నాము. సో ఇది మెన్యూ అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెన్యూ అయితే ఉంటుంది. లోపల ఇలా హాల్ లాగా ఉంటుంది, మొత్తం బఫే సిస్టమ్ ఉంటుంది. మన ఫుడ్ మనమే సర్వ్ చేసుకోవాలి. చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. నాంగ్నూచ్ గార్డెన్ మీరు ప్లాన్ చేసుకుంటే మంచి ఇండియన్ బఫెట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ నాంగ్నూచ్ గార్డెన్లో చాలా ఫోటో స్పాట్స్ అయితే ఉంటాయి. మీరు మంచిగా ఫొటోస్ దిగాలనుకుంటే చాలా ఉంటాయి అన్నమాట. సో మంచి క్రియేటివ్గా ఫొటోస్ అయితే దిగొచ్చు ఇక్కడ. ఈ నాంగ్నూచ్ గార్డెన్లో ఇంకా చాలా కల్చరల్ షోస్, కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా మన హిందూ కల్చర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మెయిన్లీ ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన వినాయక స్వామిని అయితే చాలా కొలుస్తారు ఇక్కడ, లక్కీ గాడ్ అని కూడా అంటారు. సో ఇక్కడ చాలా 80% ఇక్కడ బుద్ధిజమే ఉంటుంది, కానీ ఇందులో కూడా మనకు ఎందుకో కొంచెం మన కల్చర్ లాగే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ నాంగ్నూచ్ గార్డెన్లో ఇంకా థాయ్ విలేజ్ అని ఇలా కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనం డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో మేము సైట్ సీయింగ్ బస్ తీసుకున్నా సరే బస్లో వెళ్ళి తర్వాత ఇలాగా కాసేపు ఎక్స్ప్లోర్ చేసి వచ్చామన్నమాట. ఇక్కడ ఇంకా ఫ్రెంచ్ గార్డెన్ ఉంటుంది, ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి, ఫ్రెంచ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఈ నాంగ్నూచ్ గార్డెన్ని 1 డే కాకుండా ఒకవేళ 2 డేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట. రిసార్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి స్టే చేయడానికి. సో అక్కడ ముందుగా కనిపిస్తుంది కదా మీకు, అవన్నీ స్టే చేయడానికి రిసార్ట్స్ అన్నమాట. మీరు పటాయా ప్లాన్ చేసుకుంటుంటే ఈ ప్లేస్ కూడా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీకు మంచిగా 1 డే మొత్తం ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ ప్లేస్ అయితే బెస్ట్ అనమాట, నాంగ్నూచ్ గార్డెన్. ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మేమైతే బయటకు వెళ్తున్నాము. మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్లో ఎలిఫెంట్స్ చూసాం కదా, సో ఇక్కడ మనం ఫుడ్ కూడా పెట్టవచ్చు ఎలిఫెంట్స్కి. 50 బాట్ ఏమో తీసుకుంటారు, 50 to 100 బాట్ అలా ఉంటుంది బనానాస్. మనం కొనుక్కొని వీటికి ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట. కొబ్బరి చిప్ప. ఇక్కడ మెయిన్లీ ఎలిఫెంట్ షో జరుగుతూ ఉంటుంది. మేమైతే ఆ షోస్ మిస్ అయ్యాము. మీరు వెళ్తే ఖచ్చితంగా ఆ షోస్ కూడా చూడండి. ఈ ఎలిఫెంట్స్తోనే షోస్ కూడా చేస్తారు ఇక్కడ. అండ్ వీటితో మనం ఫొటోస్ కూడా దిగొచ్చు. 20 బాట్ అనమాట. తలకాయ పైన ఈయనైతే ఇక్కడ మాకు ఎలిఫెంట్ హెయిర్ చూపిస్తున్నారు. ఎలిఫెంట్ హెయిర్ అమ్ముతారంట, వాటితో రింగ్స్ తయారు చేసి ఆ రింగ్స్ అయితే 100 బాట్కి అమ్ముతున్నారు ఇక్కడ. సో మాకు అడుగుతున్నారు చూడండి ఒకసారి అనేసి. చూడొచ్చండి. ఎలిఫెంట్ హెయిర్తో
ఈ రింగ్ మధ్యలో కనిపిస్తుందా, లోపల ఒక హెయిర్ లాంటిది పెట్టేసి ఇలా తయారు చేశారు. అది అసలు లైట్ వెయిట్ ఉంది. సో ఇలా ఉంది ఈ రింగ్. ఇది 100 బాట్ అంట. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకా ఇది కంప్లీట్ చేసుకొని మనం ముందుకు వెళ్తే కార్ మ్యూజియం అని కనిపిస్తుంది. ఇదైతే మిస్ అవ్వకండి. మీరు ఒకవేళ డిఫరెంట్ కార్స్, వింటేజ్ కార్స్ చూడాలనుకుంటే ఈ ప్లేస్ బాగుందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కార్స్, ఓల్డ్ కార్స్, వింటేజ్ కార్స్, అలా డిఫరెంట్ మోడల్స్ కార్స్ అన్నీ ఉంటాయి. సో ఇదైతే నాకు అన్ని కార్ల కంటే ఈ కార్ చాలా బాగా నచ్చింది. బుజ్జి కార్, అసలు కలర్ కూడా ఎంత బాగుందో, పింకిష్ అలాగా. సో ఇక్కడ మన F1 కార్స్ అలా చూస్తూ ఉంటాం కదా, స్పోర్ట్స్ కార్స్, అలాంటి కార్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ అన్నీ. మెయిన్లీ ఇక్కడ చాలా కార్స్ ఫోర్డ్ కంపెనీ కార్సే ఉన్నాయి. ఈ కార్ మ్యూజియమ్స్ టోటల్‌గా 2 ఆర్ 3 మ్యూజియమ్స్ ఉన్నాయి. అన్నీ ఫ్రీ ఎంట్రీనే. వెళ్ళి చూసుకొని వచ్చేయండి. అండ్ మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం ఇంకా. ఎగ్జిట్‌లో మనకు సావనీర్ షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మేమైతే ఫస్ట్ వెళ్ళగానే రోటీ నటెల్లా కనిపించింది. బ్యాంకాక్‌లో మేము ఎక్కువ తిన్న స్వీట్ అయితే ఇదే, రోటీ నటెల్లా. చాలా బాగుంటుంది. అండ్ బ్యాంకాక్ పటాయాలో అన్నిటికంటే మాకు బాగా నచ్చిందైతే ఈ నాంగ్నుచ్ గార్డెన్లో తీసుకున్న రోటీ నటెల్లా అనమాట. చాలా బాగుంది ఇక్కడ టేస్ట్, క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్. సో మీరైతే ఈ నాంగ్నుచ్ గార్డెన్లో ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. అండ్ మేము బైక్ రెంట్ హౌస్ తీసుకున్నాము పటాయాలో. వాటికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా ఈజీగా దొరుకుతున్నాయి బైక్ రెంట్ హౌస్ పటాయాలో. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్స్ లేకపోతే ఫైన్ అయితే వేస్తున్నారు. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.